ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, హైలైట్గా ఉంది. సో ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ అండి మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ చేసి చాలా న్యాచురల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో అది మీ వాట్సాప్ స్టేటస్గా కూడా మార్చుకోవచ్చు. సో అది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నేను చేస్తుంటా. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ 3 రోజుల కిందటైతే నేను ఒక వాట్సాప్ క్రియేట్ చేశాను కదా ఫ్రెండ్స్. అందులో చాలామంది అయితే జాయిన్ అయిపోయారు. సో ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ మీద క్లిక్ చేసి మీరు జాయిన్ అయితే అయిపోండి. నేను మీ బర్త్డే విషెస్ నా ఛానల్లో విషెస్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అప్లికేషన్ పేరు కైన్ మాస్టర్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక మీరు ప్లస్ మీద ట్యాప్ చేసి 16:9 మీద క్లిక్ చేయండి. మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. మీరు మీడియా మీద ట్యాప్ చేసి మీకు నచ్చినట్టు ఫండి ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్ వీడియోస్ అండ్ ఇమేజెస్ ఆల్ ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి. మీకు నచ్చిన ఇమేజ్ అయితే ఫస్ట్ మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే 1, 2 నేనైతే ఇక్కడ సపోజ్కి ఒక 3 అండ్ 4 అయితే ఇస్తున్నా ఫ్రెండ్స్. ఇచ్చేసాక సేమ్ ఇలా రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక ఇక్కడ మనకు ఇమేజ్ మీద ట్యాప్ చేస్తే కొద్దిగా చూడండి ఫ్రెండ్స్, మనకు మూవ్ అవుతుంది కదా. సో ఇక్కడ మూవ్ అవ్వకోకుండా మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఈజ్గోల్డ్ మీద ట్యాప్ చేసి మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ అయితే ఇచ్చేయండి. సో ఈ విధంగా ఇచ్చేసి రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ అలా ఆల్ ఇమేజెస్కి అయితే ఇచ్చేయండి. నేనైతే ఆల్ ఇమేజెస్కి అయితే ఇచ్చేస్తున్నా. ఓకే ఇలాగా ఫ్రెండ్స్. సారీ, ఈజ్గోల్డ్ మీద మనకు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, లేకుంటే మనకు సేమ్ మళ్ళీ కదులుతుంటుంది. సేమ్ మళ్ళీ క్రాపింగ్ మీద ట్యాప్ చేసి సేమ్ మళ్ళీ ఈజ్గోల్డ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకు వచ్చేసి 24 సెకండ్స్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా కొద్దిగా పెంచేద్దాం. కొద్దిగా ఇమేజ్ మనకు టెంప్లెట్ వచ్చేసి 30 సెకండ్స్ ఉంటుంది కదా. సో ఓకే ఇచ్చేసాక ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళండి. ఇక్కడ నేను ఒక టెంప్లెట్ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ టెంప్లెట్ యొక్క లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, గ్రీన్ స్క్రీన్ వీడియో దీని పేరు. సో మీరు డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్నాక కొద్దిగా ఇలా లెంత్ పెంచేసి మనకు ట్రిమ్ పక్కన ఒక బాక్స్ ఉంది, బాక్స్ మీద ట్యాప్ చేసేయండి. ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఇచ్చేయండి. ఇచ్చేసి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసాక ఇలా స్క్రోల్ చేస్తే మనకు కింద ఒకటి క్రోమాకి అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడ ఉంది. క్రోమాకి అనేది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేశాక మనకి ఇలా బ్లాక్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది. మీరు రైట్ ఇవ్వండి. ఇచ్చేసాక ఇప్పుడు మనం ప్లే చేద్దాం. వావ్, అమేజింగ్ కదా, చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి హైలైట్గా ఉంది కదా. ఇలాగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఆల్మోస్ట్ అండి మీకు నచ్చిన ఫొటోస్ అండి యాడ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్మోస్ట్ ఇలా చేసి వాళ్ళకు వాట్సాప్ స్టేటస్గా పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా బర్త్డే విషెస్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఇచ్చేసాక ఫ్రెండ్స్ టోటల్గా ఇక్కడ మనకు 33 సెకండ్స్ అయితే ఉంది. సో 33 సెకండ్స్ మీకు నచ్చిన ఫొటోస్ అన్ని యాడ్ చేసుకున్నాక లాస్ట్లో ఇక్కడ మనకు ఆడియో ఉంది కదా, ఆడియో మీద ట్యాప్ చేయండి. మీకు నచ్చినటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సాంగ్ ఇక్కడ డిస్ప్లే అయితే మీకు నచ్చిన సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను. మీకు నచ్చిన సాంగ్ అయితే మీరు యాడ్ చేసుకోండి. మ్యూజిక్ మీద ట్యాప్ చేస్తేనే మనకు ప్లే అవుద్ది. మీరు ప్లస్ మీద ట్యాప్ చేయండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది. రైట్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు మనం ప్లే చేస్తే ప్లే అవుద్ది. ఇలాగా ఫ్రెండ్స్ మీకు నచ్చిన ఫొటోస్ యాడ్ చేసి చాలా న్యాచురల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో మనం గ్యాలరీలోకి సేవ్ చేద్దాం. మనకు లెఫ్ట్ సైడ్ ఒక షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద ట్యాప్ చేసి కొద్దిగా లెంత్ పెంచండి ఫ్రెండ్స్. ఇది లెంత్ పెంచితే మనకు మంచి క్వాలిటీ వస్తుంది. ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈ వీడియో వాట్సాప్, ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.